ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో 119వ కీర్తనలో నుండి హే భాగం ధ్యానం చేసుకున్నాం. 33వ వచనం నుండి 40వ వచనం వరకు హే భాగము. ఇందులో ఈ 8 వచనాలలో మనం గమనించినట్లయితే ప్రతి వచనంలో కూడా నాకు నేర్పించుము, నాకు బోధపరచుము, నాకు బుద్ధి దయచేయుము, నన్ను నడిపించుము, నన్ను నడువజేయుము, నా హృదయము త్రిప్పుము, నీ ఉపదేశములు, నీ న్యాయ విధులు అని టీచింగ్, బోధనను గురించిన భాగంగా కనపడుతుంది ఈ హే భాగము. 4వ భాగం 5వ భాగము ఇది హే భాగము. ప్రతి వచనంలో కూడా నాకు నేర్పించు, నాకు బోధించు అనే ఒక ప్లీడింగ్ కనపడుతుంది. ఈ హే అనే భాగములో మనం ఈ 8 వచనాల నుండి మనం నేర్చుకోగలిగిన విషయాలు ఏమి అని అంటే, మన హృదయము ఎప్పుడు కూడా దేవుడు నేర్పించే క్రొత్త సంగతులు, దేవుని బోధనలకు మన మనస్సు, మన హృదయము, మన జ్ఞానము ఎప్పుడు కూడా ఆశతో వేచి ఉండడం. అ విండో ఆర్ ఓపెనింగ్. దిస్ హే రిఫర్స్ టు న్యూ ఆపర్చునిటీస్ ఆర్ అండర్స్టాండింగ్, exploring how God's law provides us clarity, guidance and ventilation for the soul, like that. మొత్తానికి చెప్పాలంటే 18వ వచనం యొక్క ఆ సారాంశము ఈ 33వ వచనం నుండి 40వ వచనం వరకు గల వచనాలకు చక్కగా సరిపడుతుంది. నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఇక్కడ నా హృదయము తెరువుము అన్నట్లుగా 32వ వచనంలో మనం ధ్యానం చేశాం కదా, నా హృదయం విశాలపరచబడాలి అని. ఎన్లార్జ్ మై హార్ట్ సో దట్ ఐ కెన్ వాక్, ఐ కెన్ రన్ ఇన్ యువర్ కమాండ్మెంట్స్. నిజంగా దేవుని ఆజ్ఞలకు, దేవుని బోధనలకు క్రొత్తగా మన హృదయము వేచి చూడటము, ఆశతో, తపనతో, ఎప్పుడు నీటి రుచి చూడని భూమి, చాలా రోజుల తరువాత వర్షం కురిసినప్పుడు భూమి ఎలా పొగలు కక్కుతూ ఆ నీళ్లను స్వీకరిస్తుందో, అంత తపనతో దేవుని మాట కొరకు మన హృదయము వేచి చూసే ఆ నేర్పును ఈ 33 నుండి 40 వచనంలో మనం చాలా చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. అంటే అప్పుడు దావీదు మనస్సు, దావీదు హృదయము దేవుని వాక్యం మీద, దేవుని వాక్యము కొరకు ఎంత తపన పడిందో, ఎంత ఆశపడిందో, ఎంత తపన పడినాడో దావీదు దేవుని మాట కొరకు. గివ్ మీ అండర్స్టాండింగ్ దట్ ఐ మే అబ్జర్వ్ యువర్ లా, టీచ్ మీ, ఇన్క్లైన్ మై హార్ట్, మేక్ మీ వాక్, establish your word, your ordinances are good, I long for your precepts. నిజంగా ఎంత చక్కని వచనాలు ఉన్నాయో చూడండి. నీ కట్టడలను నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు గైకొంటాను. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, నా పూర్ణ హృదయంతో అప్పుడు నేను నడుచుకోగలుగుతాను. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దాని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు,
నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. దేవుని వాక్యం, దేవుని కట్టడాలు, దేవుని బోధనలు, దేవుని మార్గములు ఎన్నెన్ని విధాలుగా మనం నేర్చుకోవాలని ఆశపడాలి. వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళడానికి. ఎందుకంటే ఈ సర్వ ప్రపంచమును సృష్టించిన సర్వజ్ఞాని ఆయన. మన జీవితము పట్ల ఆయన ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు, ఎంత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు అనే ఆ విషయం ఆలోచించడానికే మనకి బుద్ధి చాలదు, మనకి వివేకం చాలదే. ఇక సర్వ ప్రపంచమును ఏలినవాడు. నిజంగా ఆయన మార్గాలు నేర్చుకొనడం, ఎప్పటికప్పుడు నాకు నేర్పు 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 నేర్పు. ఒక మాటతో సరిపెట్టుకొనడం కాదు, 2 మాటలతో సరిపెట్టుకొనడం కాదు. ఈ 119వ అధ్యాయంలో 176 వచనాలలోనే ఎన్ని విధాలుగా దావీదు ప్రార్థిస్తున్నాడో, నాకు నేర్పు 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 నేర్పు. హీ ఈజ్ అ కింగ్, but he is pleading like a servant, like he was a student, like he was a little boy, that he needs to learn something. నిజంగా ఒక జ్ఞానము లేదా ఒక వయసుకు వచ్చిన తర్వాత, ఒక స్థితికి వచ్చిన తర్వాత నిజంగా ఇంకా నేర్చుకునే ఆ ఆశ మనలో రగులుచూ ఉండడము, అదెంత గొప్ప కృప, అదెంత గొప్ప కృప. చాలామందికి దేవుని మీద ఆశ అంతకంతకు వర్ధిల్లాలి, కానీ అంతకంతకు జారిపోతుంది, దిగజారిపోతుంది, సన్నగిలిపోతుంది. ఒక్కసారిగా దీపం ఆరిపోదు, ఒక్కసారిగా ఆగిపోదు. దానిలో నూనెన్న అయిపోవాలి, లేదా బలమైన ఒత్తిడైనా కలగాలి. ఒక్కసారిగా మనం జారిపోము దేవుని సన్నిధిలో నుండి. చిన్న చిన్నగా మన దృష్టి మరలుతుంది, మనం బలహీనమవుతాం. ఒక విశ్వాసికి విశ్వాసం అనేది ఒక ఫ్యూయల్ లాంటిది. ఆ ఫ్యూయల్, ఆ నూనె కొంచెం తగ్గినా కానీ తగినంత లిమిట్లో, తగినంత క్వాంటిటీలో లేకపోతే విశ్వాసం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. That doesn't mean we have to have so much of faith, like a mountain of faith. No. Jesus says, a mustard seed, ఆవగింజంత విశ్వాసం. పనికిరాని విశ్వాసం కొండంత ఉంటే ఏం ప్రయోజనం? కావలసిన నిష్కపటమైన విశ్వాసం ఆవగింజంత చాలు. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని బిడ్డలారా, ఈ హే అనే భాగంలో మనం అర్థం చేసుకునేది అదే. మన హృదయములు తెరచి ఉండుట దేవుని కొరకు. ఎప్పుడెప్పుడు దేవుడు తన మార్గాలను బోధిస్తాడా, ఎప్పుడెప్పుడు దేవుడు తన శాసనములను బోధిస్తాడా. మనం ఒక రోజు ఎలా గడపాలి అని ప్రభు దగ్గర వెయిట్ చేయడానికి, ఎలా గడవాలి అని దేవుని వాక్యం పొందుకోవడం, లేదా ఒక పర్టికులర్ పరిస్థితి విషయంలో దేవుని వాక్యం పొందుకోవడం, we all do that. But more than that, what is God desiring for you to understand, for you to learn, for you to listen? నువ్వు నేర్చుకునే అంశాలు కొన్ని ఉంటాయి, అర్థం చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి, తెలుసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ప్రభు హృదయపు లోతుల్లోనికి వెళ్ళడం అదే. ప్రభు హృదయపు లోతుల్లోనికి వెళ్ళడం. నేర్చుకోవాలి. దేవుని హృదయమును మన కొరకు సిద్ధం చేసుకోవాలి.
దేవుడు మనతో సింపుల్గా మాట్లాడినట్లు సిద్ధం చేసుకోవాలి. ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభువా, నేను ఎప్పుడు తెరచి ఉండాలి నా హృదయాన్ని నీ కొరకు. ఎప్పుడు కూడా నేను నా హృదయం తెరుచుకొని ఉండాలి. నాకు సహాయపడు, నన్ను దర్శించయ్యా అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.